కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, చెయ్యి ఎత్తగానే వీడి చెయ్యి ఎండిపోయింది కదా. తర్వాత ఒకరు మారు మనసు వచ్చింది. మళ్ళీ దైవజనుని దగ్గరికి వచ్చి ఏమన్నాడు, నా చెయ్యి బాగుపడేట్టుగా వేడుకోమన్నాడు. నిజంగా వీడి చెయ్యి బాగుపడేట్టుగా వేడుకోమన్నాడు, కానీ తర్వాత ఈయన బ్రతుకు బాగుపడేట్టుగా వీడు వేడుకోలే. నేను అంటాను, వీడి చెయ్యి బాగుపడకపోయినా పర్లేదు, కానీ వీడి బ్రతుకు బాగుపడింటే బాగుంది. 2 చేతులు కలిగి వీడు నరకానికి పోవడం కంటే, నిజంగా చెప్పాలంటే అవిటివాడైనా కానీ వీడు పరలోకం పోయి ఉంటే మేలు. ఈరోజు క్రైస్తవులుగా మన వాళ్ళు ఎలా తయారైపోయారంటే, సేవకుని దగ్గరకు వచ్చి నా రోగం బాగుపడండి అని ప్రార్థన చేసుకునే వాళ్ళే. యరొబాము మాదిరే రోగం బాగుపడందని ప్రార్థన చేసుకుంటే రోగం బాగుపడుతుంది, కానీ నా బ్రతుకు బాగుపడాలని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరు? నిజంగా చెప్పాలంటే ఎవరు లేరు. అందరూ యరొబాము లాంటి భక్తులే కనబడుతున్నాడు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, ఇంకొక మాట చివరగా యరొబామును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథంలో ఒక మాట అనేది అవసరం లేదు. పనిలో నిపుణత గలవాడిని చూచితివా, అతను ఎక్కడ నిలబెడతాను? రాజుల ఎదుట నిలబెడతానంటాడు. ఈ యరొబాము కూడా సొలొమోను దగ్గర అంత స్థాయికి రావడానికి కారణం ఏంటంటే, ఒకటి ఈడు శౌర్యవంతుడు, లేదంటే యుద్ధవీరుడు. రెండోది ఏంటో తెలుసా, పనిని శ్రద్ధగా చేసేవాడు. మొట్టమొదట ఈడు పని శ్రద్ధగా చేస్తున్నాడు కాబట్టిగా చిన్న స్థాయిలో నుంచి ఎక్కడికి తీసుకొని కూర్చోబెట్టాడు? రాజు స్థానంలో, లేదంటే రాజు ఆస్థానంలో పరిచర్యకు నియమింపబడ్డాడు. కానీ ఆ స్థాయికి పోయిన తర్వాత వాడు సక్రమంగా నిలబడలేకపోయినాడు. నిజంగా ఇక్కడ మనకు బాగా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, పనిలో నిపుణత ఉంటే రాజుల దగ్గరికి వచ్చి నువ్వు నిలబడతావు. నీలో పనిలో నిపుణత కనపడితే రాజుల స్థాయి దగ్గరికి వచ్చి నువ్వు పని చేస్తావు. కానీ రాజుల స్థాయి దగ్గర ఎప్పటికీ పని చేయాలంటే అక్కడ నిపుణత ఒక్కటి ఉంటే సరిపోదు, కానీ ఏముండాలో తెలుసా? నమ్మకం ఉండాలి. అక్కడ కింద నుంచి పై స్థాయికి రావాలంటే నిపుణత ఉండాలేమో, కానీ పై స్థాయికి వచ్చిన నువ్వు పడిపోకుండా అదే స్థాయిలో కొనసాగాలంటే నీలో ఏముండాలి? ఆ స్థాయిలో నమ్మకంగా ఉండాలి. దావీదు గారు అంటాడు, తన రాజ్యంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను, వాళ్ళే నాకు పరిచారకులు అగుదురు అన్నమాట గుర్తుందా? పనిలో నిపుణత ఉంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వస్తావు. పై స్థాయిలో పర్మనెంట్గా ఉండాలంటే పరిచర్యలో నీలో కనిపించాల్సింది ఏంటో తెలుసా? నమ్మకం ఖచ్చితంగా కనిపించాలి. నీవు నమ్మకంగా ఉంటేనే దేవుల్లో నిలబడతావు, లేకపోతే దేవుల్లో అస్సలు నిలబడలేం. మన దేవుడు ఈ యరొబామును బట్టి మనం నేర్చుకోవాల్సిన విలువైన విషయము అదే.